టెక్ పేరు వింటేనే ఎంత బావుందో కదా. సిలికాన్ వ్యాలీలో ఒక టాప్ కంపెనీ. బయటకు చూస్తే అంతా పర్ఫెక్ట్. కానీ ఆ పైపొరల కింద ఏదో ఒకటి చాలా సీరియస్గా తేడా కొడుతోంది. కంపెనీని లోపల నుంచే తినేస్తోందన్నమాట. అదే కదా అసలు ప్రశ్న. ఎలా సాధ్యమిది? వాళ్ళ దగ్గర డబ్బుంది, బెస్ట్ టాలెంట్ ఉంది, లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, ఇంకా ఏం కావాలి? అయినా కూడా కంపెనీ పడిపోయే స్టేజ్లో ఎందుకుంది? ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా పెద్దదే ఉంది. సరే, డిసిషన్ టెక్ పరిస్థితిని కొంచెం లోతుగా చూద్దాం. పేపర్ మీద చూస్తే మాత్రం వావ్, పర్ఫెక్ట్! వాళ్ళ కాంపిటీటర్స్ కంటే ఎక్కువ టాలెంట్, ఎక్కువ డబ్బు, ఇంకా బెటర్ టెక్నాలజీ. కానీ రోజూ ఏదో ఒక కొత్త సమస్యతో యుద్ధం చేస్తూనే ఉంది. అంటే బయట కనిపించే సక్సెస్కి లోపల ఉన్న రియాలిటీకి అస్సలు సంబంధం లేదన్నమాట. ఎంప్లాయీస్లో అస్సలు జోష్ లేదు, ప్రొడక్టివిటీ మొత్తం పడిపోయింది. దాని రిజల్ట్ ఏంటి? మార్కెట్లో పోటీదారుల కంటే వెనక్కెళ్ళిపోతున్నారు. ఇక పరిస్థితి చేయి దాటిపోతుంది. అప్పుడు కంపెనీ ఒక పెద్ద డేరింగ్ స్టెప్ వేసింది. చెప్పాలంటే ఇది వాళ్ళ చివరి ప్రయత్నం. క్యాథరిన్ పీటర్సన్ అనే ఒక కొత్త సీఈఓని అపాయింట్ చేశారు. కానీ ఈ క్యాథరిన్ నియామకం అందర్నీ షాక్కు గురిచేసింది. ఎందుకంటారా? ఆమె వయస్సు చూస్తే రిటైర్మెంట్కి దగ్గరలో ఉంది. పైగా ఆమె ఎక్స్పీరియన్స్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్లో, హైటెక్తో అస్సలు సంబంధం లేదు. అయితే ఆమెలో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. అదేంటంటే విడిపోయిన, గొడవలు పడుతున్న టీంలను ఒకే తాటిపైకి తీసుకురావడం. బోర్డుకు కావాల్సింది కూడా సరిగ్గా అదే. ఆమె రాకతో కంపెనీలో ఒక కొత్త ఆశ మొదలైంది. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. క్యాథరిన్కు ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఆమె ఎగ్జిక్యూటివ్ టీం. వీళ్లంతా వాళ్ల ఫీల్డ్స్లో తోపులే, కానీ ఒకరికొకరు అస్సలు పడదు. ముందుగా జెఫ్, ఈయనే మాజీ సీఈఓ. భలే తెలివైనవాడు, పక్కా పొలిటీషియన్. కాని అతని ఈ ఆఫీస్ పాలిటిక్సే టీంలో ట్రాన్స్పరెన్సీని దెబ్బతీసి సమస్యలన్నింటికీ కారణమవుతోంది. ఇక ఇతను మార్టిన్, టెక్నాలజీకి బ్యాక్ బోన్ లాంటివాడు. బ్రిలియంట్ మైండ్, కానీ తన పని తాను చూసుకుంటాడు అంతే. టీంతో అస్సలు మింగిలవ్వడు. దానివల్ల వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మొత్తం జీరో. ఆ తర్వాత మైకీ, మార్కెటింగ్ హెడ్. ఈవిడకు ఏ కొత్త ఐడియా చెప్పినా అనుమానమే. ఆమె యాటిట్యూడ్ చూస్తే చాలు, టీంలో నమ్మకం ఎంత లోపించిందో అద్దంలో చూసినట్టు కనిపిస్తుంది. చూశారుగా, ఇండివిడ్యువల్గా చూస్తే వీళ్లంతా సూపర్ స్టార్స్. కానీ ఒక టీంగా కలిస్తే మాత్రం కంప్లీట్ ఫెయిల్యూర్. తన కెరియర్లోనే ఇంత డిస్ఫంక్షనల్ టీంని చూడలేదని క్యాథరిన్కు అర్థమైపోయింది. సరే, తన మొదటి కొన్ని వారాలు క్యాథరిన్ సైలెంట్గా ఉంది. ఎక్కువగా మాట్లాడకుండా జస్ట్ అబ్జర్వ్ చేసింది. ఒక డిటెక్టివ్లా అసలు సమస్య ఎక్కడుంది, మూలం ఎక్కడా అని వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే ఆమెకు అసలు విషయం స్ట్రైక్ అయింది. ప్రాబ్లం కంపెనీ ఫైనాన్సెస్లో లేదు, వాళ్ల స్ట్రాటజీలో కూడా లేదు. అసలైన సమస్య ఆ ఎగ్జిక్యూటివ్ టీం సభ్యులు ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేస్తున్నారన్న దానిలోనే ఉంది. అయితే ఆ సమస్య ఏమయ్యుంటుంది? స్ట్రాటజీ ఫెయిల్ అయిందా? లేక టెక్నాలజీలో ప్రాబ్లమా? సేల్స్ సరిగ్గా లేవా? అందరూ ఇలాంటి బయటి కారణాల గురించే ఆలోచిస్తున్నారు. కానీ అసలు కారణం ఇవేవీ కాదు. రూట్ కాజ్ ఒక్కటే, ఒకే ఒక్క పదం: నమ్మకం. అవును, ఆ టీంలో ఒకరిపై ఒకరికి సున్నా నమ్మకం. ఆ ఒక్క లోపమే మొత్తం కంపెనీని కూల్చేస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన క్యాథరిన్ ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ సమస్యను రూట్ నుంచి పీకేయడానికి ఒక డేరింగ్ స్టెప్ వేసింది. ఆ స్టెప్పే ఆ కంపెనీ డైరెక్షన్ని మార్చేసింది. ఆమె వెంటనే టీం మొత్తాన్ని నాపా వ్యాలీకి 2 రోజుల ఆఫ్ సైట్ రిట్రీట్కి రమ్మని చెప్పింది. ఈ అనౌన్స్మెంట్ వినగానే అందరూ షాక్. కొంతమందైతే ఇది టైం వేస్ట్ అని కూడా అనుకున్నారు. ఆమె మాటల్లో చాలా క్లారిటీ ఉంది. చూడండి, మనం అక్కడికి వెళ్లేది రిజల్ట్స్ తీసుకురావడానికి, చేతులు పట్టుకొని కూర్చోడానికి కాదు. అంటే ఇదేదో ఫన్ ట్రిప్ కాదని, చాలా సీరియస్ చర్చలు జరగబోతున్నాయని ఆమె స్ట్రేట్గా చెప్పేసింది. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతోంది. కేవలం 2 రోజుల మీటింగ్ ఒక కంపెనీ భవిష్యత్తును మార్చగలదా? ఒక టీంలో ఉన్న గొడవల్ని అంత ఈజీగా సెట్ చేయగలరా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. Please do subscribe.